ఆల్ రైట్, ఈ రోజు మన బామలు సత్యభామలో ఉన్నాం, మన నకిరేకల్లో. సో మా వాళ్ళందరూ చాలా హుషారుగా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, మనం పుచ్చుకోవడానికి రెడీగా ఉండాలి. లెట్స్ స్టార్ట్. హల్మితి హబీబో. సో రేణుకా గారు ఏంటి సంగతులు చెప్పాలి సార్. బావగారు ఏం చేస్తారు? బ్యాంక్ లో పనిచేస్తారు. అమ్మా ఉండదు ఎందుకో బ్యాంక్ బావులంటే నాకు చాలా మమకారం, ప్రేమ, ఆప్యాయత, ఆనందం, అనుబంధం అనమాట. ఎందుకంటే చెప్పండి చెప్పండి. ఎందుకు లోన్ తీసుకుంటారా? ఇదేంద్రిదా ఆపరిచినట్టుంది నాకా. బావ దగ్గర లోన్ తీసుకుంటే మళ్ళీ కట్టమని అడగడు కదా. ఏం అడగారు? మీరు వచ్చేసి నేను చూసుకుంటాను. అది ఇలాంటి సిస్టర్లు ఉంటే అంతమంది బాగా జోరు మీద ఉన్నావురా, భలే ప్లాన్ చేసావు. మందే కమ్మాన్. బావగారి పేరేంటి? రవీందర్. రవి బావా, నువ్వు ఉన్నావు చాలు మాకు. మా సిస్టర్ నేను హ్యాపీగా మా ప్లాన్ మేము చేసుకుంటాం. అసలే ఇది సమ్మరు, మాకు ఇష్టమైన సీజన్, అంతే కదా సిస్టర్? నా పేరు చెప్పేసేయండి. రవిబాబు దగ్గరికి వెళ్ళి రేణుకంటే దడాలని లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి రెండు ఇచ్చేస్తాడేమో. ఏం లేదు. సేమ్ ఇవి తీసుకెళ్ళి మీ సిస్టర్కి ఇచ్చే అంటాడు. మేనేజ్మెంట్ మొత్తం మందే. ఇంట్లో మేనేజ్మెంట్ మందే, దడ్. అండ్ ఆఫీస్ లో కూడా దడ్. మనం కూడా జాబ్ చేస్తున్నామా? లేదు సార్, హౌస్ వైఫ్. ఇంట్లో ఉండి బావగారిని మెయింటైన్ చేయడం అది పెద్ద జాబు. మనం చెప్పినట్టు వినాలి కదా. కరెక్ట్. మనం 15 రూపాయలు ఇస్తే 15 రూపాయలు పెట్రోల్ కొట్టించుకొని ఆఫీస్కి వెళ్ళాలి, బ్యాంక్ కి. క్రెడిట్ కార్డ్ నా దగ్గరే ఉంటది. సరే, సో ఇప్పుడు బావగారి దగ్గర లోన్ తీసుకొని మనం ఒక బిజినెస్ పెడదాం, సమ్మర్ బిజినెస్. 50 లక్షలు లోన్ తీసుకుందాం, మామిడికాయల బిజినెస్ పెడదాం. బాగుంటది కదా. సమ్మర్ లో మామిడికాయలే కదా ఏడాక, అంతే కదా. అది సరే, స్టార్ట్ చేసి నువ్వు అమ్మడం మొదలు పెట్టు, నేను వెనకాల బొట్టట్టుకొని వెనకాల అదేంటి చిచ్చు, మరి మన ఇద్దరం కలిసి కదా బిజినెస్ మనమే అమ్ముదాం. మన ఇద్దరం కలిసి అమ్ముదామా? మరి అర్థమైందిరా. వేరే ఎంప్లాయీని పెట్టుకోవద్దు సిస్టర్, ఎందుకంటే అసలే ఇంత ఖర్చు పెట్టాం. ఎలా చేస్తాడో ఏంటో, 2 మామిడికాయలు పట్టిపోయి అంటే మనకి లాసు. అంతే, నేను వెనకాల బండి దోసుకొచ్చేస్తాను, మీరు ముందెళ్ళి అరుచుకు అమ్మేయండి. నేనా? రెడీ, యాక్షన్. బాబాయ్ ఏంటో నా బతుకులా అయిపోయింది. మా సిస్టర్ మొదలెడుతున్నారు. మొదలెడు సిస్టర్. మామిడి పండ్లు ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. అబ్బా, అసలు ఎంత మృదువుగా, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ వాయిస్ లో, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రవిబాబు అయితే ఇంకా షాక్ అంటాడేమో ఒకసారి. రెడీ. మామిడి పళ్ళు బంగినపల్లి, తోతపూరి తీసుకోండి, వచ్చి కేజీ 100 రూపాయలే, చీపు. ఓ అమ్మో, కేజీ 100 రూపాయలు అంటే లోన్ కూడా రివర్స్ లో 4 లోన్లు తీసుకోవాల్సి వస్తుందేమో. మనం ఉన్నది బావ మీద నెట్టేసేద్దాం. ఇది కూడా బావ మీద. సరిపోయారు ఇద్దరు. రవిబాబు నేను పిలుస్తావు ముద్దుగా బావా. నువ్వు బావా, నేను బావా, ఇద్దరం కలిసి బావా. ఆయన అంటాడు బావా నాకు పెట్టారురా మీరు అని. సరే, టంగ్ ట్విస్టర్కి వెళ్దాం. నేను ఇక్కడ ఉన్నంత వరకే నేను ఇక్కడ ఉన్నా. వన్స్ నేను ఇక్కడ లేననుకోండి, నేను ఇక్కడ లేను. నేను ఇక్కడ ఉన్నా లేననుకుంటే నేను లేకపోయినా ఉన్నట్టే. బాబోయ్, చెప్పు. మళ్ళీ రిపీట్. నేను ఇక్కడ లేనంత వరకే నేను లేను. వన్స్ నేను ఇక్కడికి వచ్చాను అనుకోండి, నేను ఇక్కడ ఉన్నట్టే. నేను ఇక్కడ లేకపోయినా ఉన్నారు అనుకుంటే ఉన్నా లేనట్టే. ఈ పనుల్లో కనిపించలేదు. నేను ఇక్కడ ఉన్నంత వరకే ఇక్కడ ఉన్నట్టు, నేను ఇక్కడ లేనట్టే. ఉన్నా లేననుకుంటే లేకపోయినా ఉన్నట్టే. ఉన్నా లేననుకుంటే లేనట్టే. వన్స్ నేనున్నానంటే ఏదో అట్టే వచ్చింది. మినపట్టు, పెసరట్టు, బొబ్బట్టు. మామిడి పండ్ల బిజినెస్ బాగుంది, మళ్ళీ ఒకసారి అదే చేస్తాం. మామిడి పళ్ళు బాగుంది. ఆల్ రైట్, నకిరేకల్లో మా సిస్టర్లు అందరూ నాకు ఏమన్నా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడే మామిడికాయల బిజినెస్ పెట్టాం. సో రోజు మామిడికాయల బిజినెస్ కదా, అప్పుడప్పుడు వేసవిలో దొరికి అన్ని బిజినెస్లు పెట్టాలి మనం. ఏమంటారు? అప్పుడే కదా మనం కోట్లు సంపాదించగలగాలి. అసలే ఇంకో సిస్టర్ ఉన్నారు, వింధ్య, హిమాలయ, యమున, గంగా, ఉత్కల, జలజిత, రంగ. అంత మంచి సిస్టర్ అనమాట. ఆ వింధ్య సిస్టర్ ఏంటి సంగతులు చెప్పాలి మీరే. నేను అందరికీ చెప్పా, మా వింధ్య సిస్టర్ కళ్ళు చూస్తే మా బావగారు వాళ్ళు పడ్డారు అని.
ఒక్క కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే. అంతే కదా? అవును. అప్పట్లో లవ్ కళ చూస్తే కదా. ఏం లేదండి, అరేంజ్ మ్యారేజ్. అదే పెళ్లి చూపులకు వచ్చినప్పుడు పడ్డారు కదా, ఈ అమ్మాయి కావాలి, ఈ అమ్మాయి కావాలి, ఈ అమ్మాయి కావాలని. అవును. ఏం చేశారు ఆయన చూసి? మీరు మీ కళ్ళని ఆయన చూస్తుంటే మీరు కన్ను కొట్టారా? నిజం చెప్పండి, అప్పటి నుంచి నాకు అదే డౌట్ వస్తుంది. అదేం పెద్ద జోక పగలబడి నవ్వడానికి. అమ్మో, ఈ కళ్ళున్న వాళ్ళు చాలా డేంజర్ అండి. కంటి చూపుతో చంపడం కాదు కదా, స్మాష్ చేసేసినా చేసేస్తారు. అసలు మా విక్కీ బావేమో ఆ కళ్ళు చూస్తే పడ్డాడు. అవును. సరే, ఇప్పుడు బావగారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కాబట్టి అవును. వేసవిలో మనం బిజినెస్ మొదలెట్టాం కాబట్టి, సో బావగారిని అడిగి ఒక 100 ఎకరాల తోటలు తీసుకొని అందులో తాటి చెట్లు ఉంటాయి కదా, అన్ని తాటి చెట్టు ముంజులు తెచ్చేద్దాం. ఓకే. ఓకే, బండి మీద నేను దోసుకెళ్తా, మీరు అమ్మేయడమే. నేను అమ్మను తింటా కూర్చొని, నాకు ముంజలంటే బాగా ఇష్టం. నన్ను అమ్మకానికి పెడితే తిన. మా బిజినెస్ బస్ స్టాండే, తర్వాత తిందు కానీ ముందు అమ్ము. ముంజలే డజన్ 100 రూపాయలు. డజన్ 100 రూపాయలు. నకరికల్లో ప్రెజెంట్ అదే రేట్ ఉంది. ఈ రోజు తెచ్చుకున్న డజన్. ముంజలే డజన్ 100 రూపాయలు. డజన్ బయట కొంటే 100 రెండు ఫ్రీ. రూపాయలు. ఆ. ఇంకొక 2 ఎక్స్ట్రా ఇస్తాం. ఈ బండే కాదు, ఈ బండి కూడా అమ్మేస్తారు. సరే వింధ్య గారు, ఒక చిన్న టంగ్ ట్విస్టర్ ఆట. ఓకే, ఓకే. నేను ఒక పాట చెప్తా, ఆ పాట పాడాలి. ఓకే? ఓకే. మసక మసక అబ్బా, నేను చీకట్లో పాడను. మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో. రెడీ, యాక్షన్. ఇంట్లోనే కలుస్తున్నాం కదండి, అక్కడ ఎందుకంటారు మా వారు. చాలా శాఖలు ఉన్నాయా? వేరే సాంగ్ పాడతా నేను. వేరే సాంగ్ పాడండి అయితే, రొమాంటిక్ సాంగ్. బావగారికి ఇష్టమైన హీరో ఎవరు? వెంకటేష్. నాగార్జున. నాకు వెంకటేష్. మీకు వెంకటేషా? అయితే వెంకటేష్ గారి మొన్న సంక్రాంతికి వస్తున్న వాళ్ళు పాడదాం. గోదావరి గట్టు మీద చిలకవే. రెడీ, యాక్షన్. గోదావరి గట్టు మీద రామచిలకవే, గోరింటా కెట్టుకున్న సందమామవే. చాలు డాన్స్. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రెక్స్ తీసుకుంటాం సార్. ఓకే, ఇది ఇంకొకసారి నవ్వరా, నవ్వు బలి నవ్వుతున్నారు. అయ్యో, చప్పట్లో. ఆల్ రైట్ సిస్టర్, ఏంటి సంగతులు? చెప్పాలన్నా కాదు, ఇటువైపు బ్యాంక్ ఆఫీసర్, అటువైపు అగ్రికల్చర్ ఆఫీసర్. నీకు ఎలాంటి ఆఫీసర్ కావాలి? డాక్టర్. ఏంటి ముందే డాక్టర్ అంటది ఏంటండి? ఒక అన్నగా ఒక చెల్లికి డాక్టర్ని తేవాలంటే ఎంత కష్టం. అది లవ్ మ్యారేజ్ అయితే ఓకే, కానీ అరేంజ్డ్ మ్యారేజ్ అయితే డాక్టర్ని తేవడం కష్టం అమ్మా. నువ్వే ఎవరినో చూసుకొని లవ్ చేయడం మొదలెట్టాలి. ఏం మాట్లాడుతున్నారండి? మంచి ఐడియా ఇచ్చాను కదా. సరే సిస్టర్, అలాగే చేద్దాం. ఇంకా సంగతులు ఏంటి మరి? ఇప్పుడు మనము నీ పెళ్లికి బాగా డబ్బులు కావాలంటే ఏదో ఒకటి బిజినెస్ పెట్టాలి. అసలే సమ్మర్ కాబట్టి సమ్మర్ సీజన్ వాడేద్దాం. మనం కొబ్బరి బండాలు అమ్మేద్దాం. అమ్ముదాం. ఓకే, రెడీ? బొండాలే, కొబ్బరి బొండాలే. ఇంత స్టైల్ గా పిలిస్తే ఏ కస్టమర్ రాడు. ఇప్పుడు చూడండి, బొండాలే, కొబ్బరి బండాలే. మా కొబ్బరి బండాలు చాలా తెయ్యగా ఉంటాయమ్మా. ఎండాకాలం చల్లగా ఉంటాయమ్మా. అందులో తాగాక చల్లగా ఉంటది, వేడిగా ఉంటది, మనకెందుకు. రెడీ, యాక్షన్. బొండాలే తీయగా ఉంటాయమ్మా. కాదు, నువ్వు బొండాలని ఆగిపోతే అది మైసూర్ బొండానా లేకపోతే ఇంకేమన్నా బొండానా, కొబ్బరి బొండానా, అది తెలియట్లే. బొండాలమ్మా, బొండాలో, కొబ్బరి బొండాలో తెయ్యగా ఉంటాయి అక్కడ. రెడీ. బొండాలు కొబ్బరి బొండాలు తీయగా ఉంటాయి. రావాలమ్మా రావాలి. తీగ దగ్గర ప్రెస్ చేయాలి, తీయగా అది అప్పుడు వెళ్తుంది. సరే, టంగ్ ట్విస్ట్ స్టార్ట్ ఆడదాం. నేను ఇక్కడ లేనంత వరకే నేను ఇక్కడ లేను. వన్స్ నేను ఇక్కడికి వచ్చానో నేను ఇక్కడే ఉన్నట్టు. నేను ఇక్కడ ఉన్నా లేదనుకుంటే లేకపోయినా ఉన్నట్టే. నేను ఇక్కడ లేననుకుంటే లేనట్టే. వన్స్ ఇక్కడ వచ్చాను. నాకు ఈ టార్చర్ ఏంటో. నేను ఇక్కడ లేనంత వరకే నేను ఇక్కడ లేను. నేను ఇక్కడ లేనంత వరకే ఇక్కడ లేను. నేను ఇక్కడికి వచ్చానో నేను ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడే ఉన్నట్టు. నేను ఇక్కడ ఉన్నట్టు. నేను ఇక్కడ ఉన్నా లేననుకుంటే నేను ఇక్కడ ఉన్నా లేననుకుంటే లేకపోయినా ఉన్నట్టే. లేకపోయినా ఉన్నట్టే. అర్థం కాకపోయినా అర్థమైనట్టే. ఊనాడే. ఓకే, చప్పట్లు కొట్టండి. ఆల్ రైట్, చూసారు కదా మా ఫస్ట్ రౌండ్ లో మా వాళ్ళు చేసిన ఎంటర్టైన్మెంట్ ఓ రేంజ్ లో ఉంది కదా. ఇదే హుషారుతో మరింత ఎంటర్టైన్మెంట్ కోసం మూవ్ అయిపోదాం మన నెక్స్ట్ రౌండ్ కి. ఇక్కడ మనకు ఒక ఇంట్రెస్టింగ్ సర్ప్రైజింగ్ కూడా ఉంది. ఓ సెలబ్రిటీ గెస్ట్ మనతో ఆటలు ఆడించడానికి, సో ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మన ముందుకు వస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ మన మా ఇంటి దేవత సీరియల్ ఆర్టిస్ట్ విజయ.
హలో విజయ్, ఎలా ఉన్నావు? చాలా చాలా బాగున్నాను. కాదు, చాలా సార్లు మా షోకి గెస్ట్ గా వచ్చావు, కానీ అప్పటికి ఇప్పటికి ఒక డిఫరెన్స్ కనిపిస్తుంది. ఏంటది? ఏంటో మెళ్ళ తల బంగారం నెక్లెస్ మెరిసిపోతుంది. ఓ, కొత్తగా బాగా డబ్బులు సంపాదిస్తున్నట్టున్నావు. అంత లేదులే. మరి 5 కేజీలు బంగారం మెళ్ళ వేసుకో, అంత లేదంటుందండి. 5 కేజీలు బంగారం వేసుకుని వస్తానా నేను? మొన్న ఎవరో ఎయిర్పోర్ట్ లో 5 కేజీలే అన్నాడు మరి. దొరికిపోయాను ఇక్కడ. ఓకే, సూపర్. Yeah. సో నువ్వు వచ్చినందుకు మా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. మరి ఎంటర్టైన్మెంట్ మొదలు పెడదామా? ఇది గేమ్. yes let's start. ఓ శివంగి. సో ఓ శివంగి సెటప్ ప్లీజ్. ఆల్రెడీ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం పెడతా నిలబెడతా అనే ఆట. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఎలా ఆడాలి అంటే, సో ఇక్కడ మనకి 8 గ్లాసెస్ 8 ప్లేట్స్ ఉంటాయి. సో ఒక గ్లాసు పైన ఇంకో ప్లేటు, గ్లాసు ప్లేటు అలా పెట్టి నిలబెట్టాలి. నేను ఇచ్చిన టైం అంతా వాడుకోవచ్చు. స్టాప్ అనగానే ఎన్ని ప్లేట్స్ తో నిలబడి ఉంటే అన్ని పాయింట్స్ వస్తాయి. ఓకే, గ్లాస్ కో పాయింట్, ప్లేట్ కో పాయింట్ చొప్పున. సో ఇద్దరు ఒకేసారి ఆడతారు. ఇచ్చిన టైం వాడుకొని ఎవరు నిలబెడతారు, మళ్ళీ పడిపోయినా మళ్ళీ నిలబెట్టి అలా ఫైనల్ గా టైం అయిపోయేసరికి ఎటువైపు ఎక్కువ ఉంటాయో వాళ్ళే గెలుస్తారు. గేమ్ రెడీగా ఉంది కాబట్టి ముందుగా ఆడబోయే ఇద్దరిని పిలిచేద్దాం. ఆల్ రైట్, సో పెడతా నిలబెడతా గేమ్ ఆడడానికి ఇటువైపు ఉమారాణి గారు, అటువైపు బిందు గారు రెడీగా ఉన్నారు. ఎవరు ఎక్కువ ప్లేట్స్ అండ్ గ్లాసులు నిలబెడతారో, ఎక్కువ పాయింట్స్ సాధిస్తారో చూద్దాం. ఓకే, సో రెడీ? 3, 2, 1 go. ముందు గ్లాస్, First ముందు glass, గ్లాస్, yeah. ముందు గ్లాస్. కంగారు పడకండి ఉమారాణి గారు. ప్లేట్లు తీయడానికి టైం అయిపోయేలా ఉంది. అయిందా? అందుకే స్లోగా టెన్షన్ లేకుండా పెట్టమంటున్నా. Slowly. 9, పెట్టకపోయినా పర్వాలేదు, చూసుకోండి. 8, పెట్టండి 7, పెట్టకుండా ఉంటారా? 6, పెట్టు. 5, వదలాలి. బ్యాలెన్స్ చేయండి. 4, 3, నేను జాలింతే. 2, 1 అండ్ స్టాప్. ఓకే, బిందు గారు 1, 2, 3, 4, 5, 6, 7 7 పాయింట్స్. ఉమారాణి గారు 1, 2, 3, 4 పాయింట్స్. సో బిందు గారు ఈ రౌండ్ లో మీరు 7 పాయింట్స్ సాధించారు అండ్ ఉమారాణి గారు 4 పాయింట్స్, కాబట్టి ఈ రౌండ్ విన్నర్ బిందు గారు. విమల గారు రెడీ? 3, 2, 1 స్టార్ట్. Go. ముందు గ్లాస్ ఎట్టు, మొత్తం పెట్టేస్తుంది. 1, కూల్ గా టెన్షన్ పడకు. 9 రావాలి మనకి. మిడిల్ లో పెట్టు ప్లేట్. పెడతా నిలబెడతా, పడిపోయేలా ఉంటే అక్కడే సెట్ చేయి. మీరు కూడా విమలా గారు, అది బ్యాలెన్స్ బాగానే పెడుతుంది మా చంద్రిక అక్క. విమల గారు కూడా బాగానే పెడుతుంది. ఓ విమలా గారు మీరు ఊగుతుంది, ఊపేస్తున్నారు. ఆగండి. ఎంఎస్ నారాయణ గారు అంటారు కదా, తాగుడు ఆగాను కానీ ఊపిడి ఆగలేదని. టెన్, ధైర్యం చేయాలి. 9, పెట్టండి పెట్టండి ఉంటుంది 8, పెట్టండి ఉంటుంది 7, 6, మీరు 5, 4, వెళ్ళిపోయింది. 3, 2, 1 అండ్ స్టాప్. ఇటు ఇల్లు ఎక్కడదాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఇటువైపు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. చంద్రిక గారు 11 పాయింట్స్ తో ఈ రౌండ్ లో విన్నర్. ఆల్ రైట్, మా థర్డ్ బ్యాచ్ రెడీగా ఉంది. ఇటువైపు శ్వేత గారు అండ్ ఇటువైపు లక్ష్మి గారు. 3, 2, 1 go. రివర్స్ లో పెట్టండి. కూల్ గా, టెన్షన్ ఏమొద్దు. ప్లేట్లు పక్కకు పెట్టుకోండి. కొంచెం వంకరగా పెట్టారు. 2 గ్లాస్ చూసుకోండి. లక్ష్మి గారు లక్ష్మొద్దా కింద. ఇది సెకండ్ ఇది కరెక్ట్ పెట్టు. 10, 9, 8, పడిపోద్ది జాగ్రత్త. 7, పెట్టుకో, గ్లాస్ అట్లా పెట్టు. 6, 5, తీ ఫాస్ట్ గా పెట్టు. 4, 3, 2, 1 అండ్ స్టాప్. అది కూడా పడిపోయి. స్టాప్. శ్వేత గారు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 పాయింట్స్. సో అటువైపు 2 పాయింట్స్ అండ్ ఇటువైపు 9 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి శ్వేత గారు ఈ రౌండ్ కి విన్నారు. రెడీ మధు గారు, బంగారం గారు. 3, 2, 1 గో. కంగారొద్దు. సెంటర్ పెట్టుకోండి. సెంటర్ పెట్టాలి ప్లేట్. సైడ్ కు ఉంది ప్లేట్. గ్లాస్ కూడా సెంటర్ కి పెట్టు. గ్లాస్ పక్కకు వంకరకు ఉంది.
అది రివర్స్ Plate పెట్టి ఉంటుంది జరపదు, అలా glass అలా ఉంది. బరువు ఉండదు. అప్పుడు 10 9 పైకి 8 ఇంకోటి పెట్టాలి 7 6 5 4 పెట్టు 3 ఏంటి 2 పెట్టు? 1 అండ్ స్టాప్. పాపం స్టాప్ అన్నకు పోయిగానే ఎన్ని ఉన్నాయి లెక్కట్లేదు నేను. కాదు లాస్ట్ లో ప్లేట్ ఎట్టే వద్దన్నానా? మీరు ఆగండి అంటే అవి కూడా ఆగిపోయినాయి. నేను ఆటలు ఎక్కడ ఆగమన్నా? స్టాప్ అన్నారు కదా, ఆ, అవి కూడా స్టాప్ అనే అవి ఎగిరిపోయినాయి. నా మాట గ్లాసులు ప్లేట్లు కూడా వింటున్నాయా? అయితే ఈ అద్భుతమైన నాకు తెలియక ఇన్ని రోజులు నేను ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయలేదు. రేపటి నుంచి ఏదో ఒకటి క్రియేట్ చేస్తానులే. ఈ రౌండ్ లో బంగారం గారు 8 పాయింట్లు. ఆల్ రైట్, ఈ రోజు మనం ఆడాం పెడతా నిలబెడతా అనే ఆట. అండ్ విన్నర్స్ ఆర్ బిందు, చంద్రిక, స్వర్ణ అండ్ శ్వేత. పెద్దవాళ్ళు చెప్పిన చాలా మంచి మాటల్లో మనం గుర్తుంచుకోవాల్సిన మాట ఏంటి అంటే, మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడే బంగారాన్ని కొని దాచిపెట్టుకోవాలి అని. ఎందుకంటే రేపొద్దుట ఏ కష్టం వచ్చినా ఆ కష్టం ఆ బంగారం తీరుస్తుంది అంటారు. నిజంగానే. సో మరి అలా కష్టం తీర్చాల్సిన బంగారానికే కష్టం వచ్చింది అనుకోండి, అంటే ఏదైనా ఫినాన్షియల్ ప్రాబ్లం వల్ల బంగారాన్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టారు అనుకోండి, అప్పుడు ఆ కష్టం ఎవరు తీరుస్తారు అంటే వాల్యూ గోల్డ్. వాల్యూ గోల్డ్ తాకట్లో ఉన్న బంగారాన్ని ఈజీగా విడిపించి అప్పటి మార్కెట్ వాల్యూకే కొనుగోలు చేసి మిగిలిన డబ్బులు వెంటనే మనకి ఇచ్చేస్తుంది. ద మోస్ట్ ట్రస్టెడ్ గోల్డ్ బయింగ్ బ్రాండ్ వాల్యూ గోల్డ్ ఇప్పుడు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా. వాల్యూ గోల్డ్, సెల్ గోల్డ్, బేఫికర్. సూపర్. మా వాళ్ళు ఇరగదీశారు ఎంటర్టైన్మెంట్ అండ్ గేమ్ లో కూడా. ఎందుకంటే బికాస్ ఈ రోజు విజయ మనకి గెస్ట్ గా కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ విజయ. వెళ్ళేటప్పుడు 4 కేజీల బంగారం మాకు ఇచ్చేసాను. అసలు ఇవ్వదంటే ఇలానే పట్టుకుని వెళ్ళి. ఎనివే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఖచ్చితంగా మా ఇంటి దేవత సీరియల్ చూడండి, ఎలక్కనే ఆదరించండి. తప్పకుండానండి. థ్యాంక్ యూ. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు సుమలత గారు. అమ్మా ఎలా ఉన్నారు మా? బాగున్నానండి. అందరూ మన కుటుంబం, మన ఫ్యామిలీ. అవును. సో అందుకే చెప్పండి మా, ఏం చెప్పాలనుకుంటున్నారు? నా పేరు గండేపల్లి సుమలత. నేను ఇంటర్నేషనల్ మ్యూజిక్ టీచర్ని. నేను గత 12 సంవత్సరాల క్రితం నాకు టీబీ అటాక్ అయింది అని నల్గొండలో ఒక డాక్టర్ ఉండి, ఈమె బతకదు, లాస్ట్ స్టేజ్ లో ఉంది ఈమెకి. అంటే మీకు తెలియడమే అడ్వాన్స్ స్టేజ్ వచ్చే వరకు తెలియలేదు నాకు. అంటే హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తూ ఉంటాను. బట్ ఇంకా నాకు జస్ట్ ఫీవర్ వస్తుంది అంటే ఇంకా నేనేం పెద్దగా పట్టించుకోలే, ఏదో వెళ్ళిపోతుంది, ఏం కాదులే వెళ్ళదీసా. నా ఫ్రెండ్ పద్మాని నాకు తెలియకుండా మా అమ్మకి కాల్ చేసి, సుమకి అసలు ఫీవర్ వస్తుంది, తను పట్టించుకోవట్లేదు, ఒకసారి మీరు తీసుకెళ్ళండి అంటే మా అమ్మ నన్ను కోప్పడి తీసుకెళ్ళింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈమెకు టీబీ అటాక్ అయింది, హార్ట్ వరకు వచ్చేసాయి వాటర్, తను లాస్ట్ అన్నట్టుగానే ఉంది, మీరు ఇమ్మీడియట్ గా లంగ్స్ లో వాటర్ తీసేయాలి లేకుంటే ఆమె బతకదు అని చెప్పేసింది. అంటే మా అమ్మ నా గురించి ఫైట్ చేసింది. నేను బతకదు అని ఎట్లా అంటారు, అసలు మీరు ఒక డాక్టర్గా మీరు బతకదని ఎట్లా చేస్తారు అని చెప్పేసి డాక్టర్ తోటి ఫైట్ చేసింది. నన్ను 12 గంటల రాత్రి హైదరాబాద్కి మా తాతగారి దగ్గరికి తీసుకెళ్ళింది. వారు డాక్టర్, లంగ్స్కి సంబంధించిన డాక్టర్. వారు నాకు ట్రీట్మెంట్ చేసి 1 ఇయర్ బెడ్ మీదనే నేను ఇంకా, అంటే నేను ఆ టైంలో కూడా పాటలు పాడుతూ ఉండేదాన్ని, మూవీ సాంగ్స్, అన్నమాచార్య సంకీర్తనలు, ఇలా నేను బాగా పాటలు పాడుతూ ఉండేదాన్ని. అయితే ఇంకా నాకు అనిపించింది ఏంటంటే ఇక నేను బతకనేమో, ఇంకా నేను పాడనేమో అన్న ఫీలింగ్లో ఉన్నాను. సో అంటే రోజుల్లో ఉంది నా లైఫ్ అని మీరు డిసైడ్ అయిపోయా. అప్పటికి మా అమ్మ, మా తమ్ముడు కూడా నన్ను చాలా కేర్ తీసుకొని. పిల్లలమ్మా? నాకు 2 బాబులండి. 2 బాబులు? 2 బాబులు. పిల్లలు చిన్నవాళ్ళ? పిల్లలు అప్పుడు చిన్నవాళ్ళు. నేను ఏదో సాధించాలనుకున్నా, నేనేం సాధించలేకపోతున్నా, పాట పాడలేకపోతున్నా అని ఇంకా అయిపోయింది అంటే మా అమ్మగారు నన్ను ఏం కాదు, నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పేసి నాకు చాలా ధైర్యం ఇచ్చి మా అమ్మ నన్ను బెడ్ మీద ఉన్నప్పుడు నాకు మొత్తం సపర్యలు, అంటే ప్రతి ఒక్కటి చూసుకుంది మా అమ్మ. సార్ ఏం చేసేవాళ్ళు? మా వారు ఆర్టీసీలో విజిలెన్స్ డిపార్ట్మెంట్. 1 ఇయర్ మీరు ఇంకా అదే ట్రీట్మెంట్ మీద ఉన్నారు? అదే ట్రీట్మెంట్. పిల్లల బాధ్యత అంతా సారే చూసుకున్నారు.
1 ఇయర్ నా లైఫ్లో మర్చిపోలేంది. అలాంటి స్టేజ్ నుంచి నేను ఇప్పటికీ ఏమంటా అంటే మ్యూజిక్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. మ్యూజిక్ ఈజ్ ద మ్యూజిక్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మీ ఎనర్జీ అనుకుంటున్నారు, కానీ ప్రతి పిల్లల్లాగే మీ మదర్ మెయిన్ మీ లైఫ్ కి సీక్రెట్. ఆమె డాక్టర్ తో కాదు పోరాడింది, ఆమె దేవుడితో పోరాడారు. దేవుడితో So, ఎందుకు నా ఏం కాదు కూతుర్ని నువ్వు మళ్ళీ పాడతావు అని నన్ను ఎంకరేజ్ చేశారు. గ్రేట్ మా యాక్చువల్లీ. సో ప్రతి ఒక్కళ్ళలో ఉండాల్సిన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అమ్మగారిలో ఉంది. సో అండ్ ఈవెన్ మేడం స్టోరీ విన్న తర్వాత అందరూ జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, ఏదైనా సమ్ డిసీజ్ వచ్చింది, సో కష్టం అని డాక్టర్లు చెప్పొచ్చు, అంటే అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ వాళ్ళు చెప్పినా, లేదు నా పిల్లల కోసమో లేకపోతే నా ఫ్యామిలీ కోసమో నేను బతకాలి అనే మెయిన్ ఆ స్ట్రాంగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీలో పెట్టుకోగలిగితే ఇంకా కొంచెం పర్సంటేజ్ పెరుగుతుంది లైఫ్ స్పాన్. సో లేదు డాక్టర్లు చెప్పారు 10 రోజులే, అమ్మో 5 రోజుల్లోనే నేను అయిపోతాను, ఇంకా డీలా పడిపోతే ఇంకా ఎఫెక్ట్ ఎక్కువగా సార్. ఉండొచ్చు. సో ఇప్పుడు మనసు అమ్మ ఇచ్చిన స్ఫూర్తితోటి నేను ఇప్పుడు అవార్డులు రివార్డులు కనీసం నేను 5 రికార్డులు చేశాను. గ్రేట్ మా. ఇప్పుడు మీకు కంప్లీట్ గా రికవర్ అయిపోయిందా? సార్, ఇంకేం total లేదు గా హెల్త్ recover ప్రాబ్లం. అయిపోయింది సార్. అండ్ అమ్మగారు ఎలా ఉన్నారు ఇప్పుడు? బాగున్నారు సార్. అమ్మగారు నా దగ్గరే ఉంటున్నారు. నేను ఇంకా రెగ్యులర్ గా అమ్మ సేవ కూడా నేను చేస్తూ చాలా చెయ్యాలి, ఎందుకంటే మీకు 2 సార్లు లైఫ్ ఇచ్చారు మీ మదర్. సో ఒకసారి మిమ్మల్ని పుట్టించి ఆ తర్వాత మీరు ఇంకా లేదు అనుకున్న టైంలో మీకు ధైర్యం నూరిపోసి, మీ స్టోరీ చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉండాలి. లైఫ్ అయిపోయింది అనుకుంటే అయిపోయింది అని అనుకోవద్దు. మేబీ ఒక మిరాకిల్ జరిగి సో మరింత లైఫ్ ఆఫ్ స్పాన్ పెరగచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ రైట్, ఇది ఈ రోజు మన బామలు సత్యభామలు షో. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మిస్ కాకుండా bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ అన్ని పంపించండి. మా వాళ్ళే మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. చూస్తూనే ఉండండి మండే టు సాటర్డే ఆఫ్టర్నూన్ 12 o'clock బామలు సత్యభామలు మన సన్ జెమినీలో. నమస్తే.